ప్రజెంట్ మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలో సుజాత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు కదా! ఆ క్వాలిటీ పరంగా ఎట్లా ఉంది? ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది చీరలు కూడా తలగబెట్టినటువంటి సందర్భాలు చూసాం మనం. మరి ఇప్పుడు క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాయి? ఈ చీరలు ఎట్లా ఉన్నాయండి? ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని కూడా పనికి రాలేదు గతంలో. వందలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు విధ్వంసం చేసి తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకొని పోయి జాగృతికి తాకట్టు పెట్టి ఆ డబ్బంతా జాగృతి సంస్థకి వెళ్ళిపోయినటువంటిది. అక్కడ పోయి సూరత్లో పోయి జార్జెట్ నార్మల్ చీరలు తీసుకొని వచ్చి రూ. 100 రూ. 50 చీరలు తీసుకొని వచ్చి బిల్లులు మాత్రం 500 వేసి, రూ. 1000 వేసి, 2000 వేసి అట్లా ఇష్టానుసారంగా బిల్లులేసి దొబ్బేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం చిందించేటట్టు వాళ్ళంతటా వాళ్ళ కుటుంబం అంతా బయటపడుతోంది. దాని విషయంలోకి పోకుండా నిజంగానే అక్కడ కట్టుకున్నటువంటి విజువల్స్ చూడండి, దగ్గర పోయి ఆ నాణ్యత చూడండి, ఆ క్వాలిటీ చూడండి. ఉతికిన ఇంట్లో రోజు నార్మల్ వాష్ చేసినా కూడా ఏమవ్వనటువంటి చీరలు బార్డర్తో ఉండి, మనం పండగల రోజు ఏ విధంగా అయితే మంచి చీర భర్త, అత్త, మామ లేకపోతే మన సంపాదించినటువంటి మహిళలు కాళ్ళ మీద నిలబడి కొనుక్కునేటటువంటి చీరలు, ఇష్టంతో కొనుక్కునేటటువంటి చీరలు క్వాలిటీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది తప్పించి దీనికి ఎలాంటి పేరు పెట్టడానికి అవకాశం ఇవ్వనట్టుగా తెలంగాణలో మన చేనేత కార్మికుల చేత తయారు చేయించి ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి మా ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలకు, అటు కార్మికులకు, ఇటు మహిళలకి అందరికీ సంతృప్తిని కలిగే విధంగా సిరిసిల్లాలో మరి చేనేత కార్మికుల చేత ఈరోజు కోటి చీరలని పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు మరి నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 9వ తారీఖు వరకు కంటిన్యూగా 1 కోటి మంది మహిళలకి చీరల్ని పంపిణీ చేస్తాము. అదేవిధంగా మరి 8, 9వ తారీఖుల అత్యంత మరి ఘనంగా 2 సంవత్సరాల ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల మీద 2 రోజులు మరి కార్యక్రమాలు, విజయోత్సవ కార్యక్రమాలు కూడా జరపబోతున్నాం. కాబట్టి ఈరోజు మొదలుపెట్టి ఈరోజు 1 కోటి మందికి రూరల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మహిళలకి ఈరోజు అందజేసే విధంగా రేపు మార్చి లోపల ఉమెన్స్ డే వరకు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అందరు మహిళలకు కూడా అందించబోతున్నారు. ఎందుకంటే ఇది ఒకేసారి ఇవ్వచ్చు, కానీ మన కార్మికుల చేత తయారు చేపిస్తున్నారు. అంత మరి ఇన్ని కోట్లాది మందికి అందించాలంటే కెపాసిటీ, ఈరోజు తయారైనటువంటి కెపాసిటీ అప్పటి వరకు అవుతుంది. కాబట్టి ఆ కార్మికుల చేతనే తయారు చేయించి వాళ్ళకు కూడా ఉపాధిని కల్పించాలని ఒక దృక్పథంతో ముందుకెళ్ళి ఈరోజు ఒక సెంటిమెంట్గా మన తెలంగాణ కార్మికుల్ని బతికించే విధంగా, మన మహిళలు ఆనందంగా ఉండే విధంగా తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం మార్చి లోపల ఈ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి ఎవరికైతే బీపీఎల్ లెవెల్లో ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టింది. కాబట్టి ఆనందంగా ఈరోజు అసలు ఎవరు కూడా ఊహించలేదు. గతంలో ఎన్నో పేర్లు పెట్టిన మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం పూర్తిగా ఇదే వాడుకున్నారు. బతుకమ్మ చీరలు ఇస్తా అన్నారు, ఏమైంది? బతుకమ్మ చీరలు ఇస్తా అన్నారు, ఏమైందంటే మేము బతుకనిచ్చిన వాళ్ళం, మీరు బతకనియకుండా చేసిన వాళ్ళు, బతుకమ్మ పేరు మీద దోచుకున్నటువంటి వాళ్ళు, మీకు మాకు తేడా ఉంది అని బీఆర్ఎస్ శ్రేణులకు కానీ రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళకి కానీ మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి చీరల నాణ్యత కలిపి ఒక్క చీర ఈరోజు మేము అందజేసినటువంటి చీరలలో ఆ క్వాలిటీ ఉందని మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ మంచి సమయంలో వాళ్ళ గురించి మాట్లాడి అనవసరమైన వ్యవహారం కాకుండా మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి మనం ఈ సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం తప్పించి, ఎప్పుడూ వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా బంగారం పళ్ళల్లో అన్నం పెట్టినా కూడా ఏదో ఒకటి మాట్లాడతారు. వాళ్ళకు అవకాశం దొరుకుతలేదు కాబట్టి ప్రతి చిన్న ఏమంటారు ఆ సూది లాంటి దాన్ని కూడా తీసుకొని వచ్చి భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని వ్యంగ్యంగా అవహేళన చేసి మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇది సమయం కూడా కాదు. ఇందిరమ్మ చీరలే అన్నాము, ఈ రోజు కూడా అవే ఇస్తున్నాం. దానికి సందర్భంగా ఈ రోజు మనం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నాం కదా, వారి జయంతి సందర్భంగా మనం మొదలు పెట్టాం. ఈరోజు నేను ఒక మాట చెప్తా, బతుకమ్మ పండగకి ప్రతి ఇంట్లో ఎంత పేదోడైనా చీరలు కొనుక్కుంటారు, కానీ కేసీఆర్ ఇచ్చేటటువంటి చీరలు ఎవరు కట్టలేదు. వాళ్ళు సెంటిమెంట్ అంటున్నారు, మీరు అదొక కారణం చూపిస్తున్నారు కదా. కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎవరైనా బతుకమ్మ పండగ రోజు కట్టినరా? నాకు చెప్పండి. ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కోసం కట్టుకోవడానికి కూడా పనికి రాలేదు, చేన్ల చుట్టూ కంచెలకు చుట్టూ కట్టుకోవడానికి కూడా పనికిరాని చీర కాల్చేసారు. మరి అదే సెంటిమెంట్ కాల్చేస్తే వాళ్ళు పండగలప్పుడు ఇచ్చినటువంటి చీరల్ని కాల్చేసారు తెలంగాణ మహిళలు. మరి అలాంటి దోషమైనటువంటి పనులైతే మేము చేయట్లేదు కదా.
మంచి పనులు, నాణ్యమైనటువంటి పనులు మేము చేస్తున్నాము. ఆ రోజు వాళ్ళు కమిషన్ల కోసం చేసిన కక్కుర్తి పనులు మేము చేయట్లేదు. క్వాలిటీ పనులు మేము చేస్తున్నాం. ఆ క్వాలిటీకి ఏ రోజు ఇచ్చిండ్రని కాదు, ఏ రోజు మన దగ్గర కొత్త బట్టలున్నా, ఈ రోజు కడుపు నిండా మంచి అన్నం తింటే ఆ రోజే పండగ. కానీ పండగ రోజు పనికి మాలిన చీరలు ఏ ఇంట్లో కూడా పేదోళ్ళు కూడా ఈరోజు దసరా అని అంటే మనకు ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఆ రోజు భర్తలో తండ్రిలో తెచ్చినటువంటి అన్నతమ్ముళ్ళు తెచ్చినటువంటి మంచి బట్టల్ని కట్టుకుంటారు మహిళలు. కేసీఆర్ ఇచ్చిన చీర ఏ ఒక్కరు కూడా కట్టుకొని తెలంగాణలో దసరా సంబరం చేసుకున్నారని అయితే నేను 10 ఏళ్లలో నేను అనుకోను. మరి ఇదైతే దసరా వరకు కూడా కట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి చీర ఉంది ఈరోజు. ఇవి ఇంద్రామ చీరలు కాదు, ఎన్నికల చీరలు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ముందస్తుగా పంపిణీ చేస్తున్నారని నేను ఇందాకనే అన్నా, ఏ మాట చూసినా భూతద్దంలో పెట్టి చూసే వాళ్ళకి ఏమనలేం. ఆ రోజు కూడా ఎన్నికల నోటిఫికేషనే అన్నాం మేము. దసరా అప్పుడు కూడా, అప్పుడు ఇచ్చినా కూడా ఇదే మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఇచ్చినా ఇదే మాట్లాడతారు. కానీ మేము ఎప్పుడు ఇచ్చినా నిరంతరం 360 రోజులు మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు, మా మంత్రివర్గం పనిచేస్తుంది, మేము నాయకులం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఏ రోజు ఇచ్చినాం అనేది కాదు, మేము ఇచ్చిన ఏ పని చేసినా నాణ్యమైన పని ఉందా లేదా, దానికి వర్త్ ఉందా లేదా అనేది మేము చేసేటటువంటి పనులు. వాళ్ళు వర్త్ లేని పనులు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఆనందంగా లేకుండా ఆ సమయంలో. అంటే రూరల్లో డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. మరి మార్చిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అప్పుడు అర్బన్ లో ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మార్చిలో అర్బన్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు కదా, మంత్రి సీతక్క గారు అనౌన్స్ చేశారు. ఏంది మార్చిలో అర్బన్ లో చేస్తున్నాము, అర్బన్ లో చేస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తున్నాయి అప్పుడు అని నేనైతే చెప్పలేదు, నాకు కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కూడా నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చేస్తే ఇప్పుడు తయారైనటువంటి చీరలు, కోటి చీరలు మరి మార్చి వరకు మిగతా చీరల్ని అర్బన్ లో ఇయ్యడానికి అవకాశం ఉంటది కదా. అట్లా ఇయ్యాలనుకుంటే ఎప్పుడో ఇచ్చి ఎన్నో చేయొచ్చు మేము. దానికి సందర్భం ఉన్నది, సందర్భాన్ని బట్టి చేస్తాం. కానీ ఈరోజు ఇందిరమ్మ జయంతి ఉన్నది, దీన్ని పురస్కరించుకొని మేము మొదలు పెట్టినాము. రేపు నవంబర్ 9వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా కూడా మహిళలకు అన్ని రకాలుగా ఆదుకుంటాము, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామని మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. అట్లాంటి బస్సు ఉచితంగా ఇచ్చినాం. అప్పుడే ఎన్నికలైన తెల్లారే ఇచ్చినాం కదా, అప్పుడే మన మళ్ళా ఎన్నికలు వచ్చిండేనా, మళ్ళా ఎన్నికల వరకు చూసుకుంటామని అనడానికి కూడా మాకు అవకాశం ఉండే కదా. ఇమీడియట్ గా అవకాశం ఉన్న ప్రతి పనిని చేసుకుంటూనే పోతున్నాం కదా. దానికి దీనికి తేడా ఉంది. వాళ్ళ మాటలకి మేమేమో చేతల్లో చూపించడం, వాళ్ళ మాటల్లో చేసిన అంతే. మొత్తానికి చూస్తున్నాం కదా, 1 కోటి మంది మహిళలందరూ కూడా 1 కోటి చీరలు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని కూడా ఇటు కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు చెప్తున్నారు. ఇక మొత్తం ఓవరాల్ చూసుకుంటే మాత్రం మరి ఇంద్రమ్మ రాజ్యంలో ఇటు మహిళలందరూ కూడా పెద్దపీట వేస్తున్నాం. దానిలో భాగంగానే ఇటు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలందరూ కూడా ఇంద్రమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ యొక్క 2 నెలల పాటు కూడా మరి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని కూడా కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.